గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం ఈరోజు 3వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 9 చలికాలం వాక్య నిర్మాణం. బొమ్మను చూడండి, ప్రశ్నలకి జవాబులు చెప్పండి. ఇక్కడ బొమ్మలో ఏం చేస్తున్నారు? చలిమంట వేసుకున్నారు కదా. చలిమంటను ఎప్పుడు వేస్తారు? చలికాలంలో వేస్తారు. బొమ్మలో ఎవరెవరు ఎవరున్నారు? ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, బాలుడు ఉన్నాడు, ఉంది, కుక్క ఉంది. బొమ్మలోని వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? చలిమంట కాగుతున్నారు. చేతులు ఇలా పెట్టుకున్నారు చూడండి, మంటకి వేడిగా తాకాలని. చలికాలంలో చలి నుండి రక్షణ పొందుటకు ఏమేం చేస్తామో చెప్పండి. ఏం చేస్తాం? చలిమంటలు వేసుకుంటాం, స్వెటర్లు వేసుకుంటాం, ఇంకా ఇట్లా రగ్గులు కప్పుకుంటాం, మళ్ళీ చెవులకి గాలి పోకుండా మంకీ క్యాప్స్, అట్లా చేతులకి గ్లౌజెస్ అవి వేసుకుంటూ ఉంటాం. చలికాలంలో పశువులకి చలి పెట్టకుండా ఏం చేస్తారు? పశువులకి అని అంటే ఏం చేస్తారు? వాటికి ఒక షెడ్ వేసి దాంట్లో తోలుతారు కదా. చలికాలంలో చలి నుండి రక్షణ పొందుటకు ఏం చేస్తారో చెప్పారు కదా. మరి ఎండాకాలంలో వేడి, వర్షాకాలంలో వర్షం నుండి రక్షించుకొనుటకు ఏం చేస్తారు? ఎండాకాలంలో అయితే చల్లగా స్నానం చేయడం, కూలర్ వేసుకోవడం, ఫ్యాన్ల కింద ఉండడం, ఏసీలు, చెట్ల కింద ఉంటాం. మళ్ళీ తెల్లని పల్చని నూలు వస్త్రాలు ధరిస్తాం. అదే ఎండాకాలం. వర్షాకాలంలో అయితే రెయిన్ కోట్లను వాడతాం. గొడుగులు, రెయిన్ కోట్లు అవి వేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు అట్లాంటివి వేసుకుంటాం. మీరు చెప్పిన పదాలు రాయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి బొమ్మలో చూడండి. ఇదేంటిది? వీళ్ళు వేసేది చలిమంట. చలి మార్క్సులో పెడితే మంట, చలిమంట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఆవు ఉంది, కుక్క ఉంది కదా. ఆవు వాకొమ్మిస్తే ఊ, కుక్క కాకొమ్మిస్తే కు, కాకి కావద్దు. నెక్స్ట్ వీళ్ళు ఏం పట్టుకొని నిల్చున్నారు? కర్రలు. రాకు రావద్దు, లాకొమ్మిస్తే లు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూడండి, ఇది చక్రం. రావద్దు, సున్నా, చక్రం. ఇక్కడ వెనకాల ఏమున్నాయి? బస్తాలు. సాకు దీర్ఘమిస్తే సాకు తావొత్తు, లాకొమ్మిస్తే లు, బస్తాలు. వీళ్ళందరూ ఏం వేసుకున్నారు? ఇక్కడ చెప్పులు. చాకి ఎత్తమిస్తే పాకొమ్మిస్తే పావొత్తు, లాకొమ్మిస్తే లు, చెప్పులు. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి? చెట్లు. చాకి ఎత్తమిస్తే టాకొమ్మిస్తే టూకి లావొత్తు, చెట్లు. ఇక్కడ వెనకాల ఏమున్నాయి? ఇల్లు. ఈ లాకొమ్మిస్తే లుకు లావొత్తు. ఇదేంటిది? ఇది గుడిసె. రాకొమ్మిస్తే లాకొమ్మిస్తే సాకి ఎత్తమిస్తే గుడిసె. వీళ్ళందరూ ఇక్కడ ఏం కప్పుకున్నారు? రగ్గులు. గాకొమ్మిస్తే గూకి కావద్దు, లాకొమ్మిస్తే లు, రగ్గులు. ఎక్కడ కూర్చున్నారు చూడండి వీళ్ళందరూ? ఇక్కడ బండల మీద కూర్చున్నారు కదా. బండలు.
సున్న డ లు లాకమిస్తే లు. పై పదాలలో రెండేసి పదాలు వాడుతూ సొంత వాక్యాలు రాయండి. రెండు పదాలు వాడుకుంటే మనం సొంత వాక్యాలు రాయాలంట. చూడండి ఇక్కడ ఏమేం పదాలు ఉన్నాయి. చలిమంట, ఆవు, కుక్క, కర్రలు, చక్రం, బస్తాలు, చెప్పులు, చెట్లు, ఇల్లు, గుడిసె, రగ్గులు, బండలు. ఇప్పుడు ఈ పదాలను రెండు ఉపయోగించుకుంటా మనం వాక్యాలు రాద్దాం. ఇక్కడ చూడండి, ఒకసారి ఆవు ఉంది, కుక్క ఉంది. ఆవు, కుక్క ఇవి రెండు ఏంటి? సాధు జంతువులు. ఏంటి ఇవి? సాధు జంతువులు. ఆవు మరియు కుక్క సాధు జంతువులు అంటే పెంచుకునేటివి. మనం ఆవులను కుక్కలను పెంచుకుంటాం కదా, ఇంకా అందరం మనం ఊర్లో ఉంటాం కదా, మనం నైట్ టైంలో బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? చేతిలో కర్ర పట్టుకొని చెప్పులు వేసుకొని వెళ్ళాలి. రాత్రి పూట బయటికి వెళ్ళినప్పుడు కర్ర, చెప్పులు తీసుకెళ్ళాలి. తర్వాత చూడండి, మనకి ఊర్లో సాయంత్రం పూట మంచిగా ఎక్కడ కూర్చుంటారు? చెట్ల కింద కూర్చుంటారు కదా, కింద బండల మీద కూర్చుంటారు. సాయంత్రం చెట్ల కింద బండలపై కూర్చుంటారు. రచ్చబండ ఉంటుంది కదా, రచ్చబండల పైన మంచిగా పైన చెట్టు ఉంటుంది, కింద బండి ఉంటుంది. మంచిగా ఆడ కూర్చొని ముచ్చట్లు పెడతారు. పంచాయతీలు ఏమైనా ఉన్నా కూడా అక్కడే చేస్తారు. మా ఊర్లో ఇల్లు, గుడిసెలు ఉన్నాయి. ఇక్కడ ఇల్లు, ఇక్కడ గుడిసెలు. ఇల్లు, గుడిసెలు ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ చలికాలంలో ఏం చేయాలి? చలికాలంలో రగ్గులు కప్పుకోవాలి, చలిమంట వేసుకోవాలి. అట్లా రాద్దామా? సరిపోదు కావచ్చు కదా. ఇంకేం రాద్దాం? ఇక్కడ ఇంటి ఆవరణలో చెట్లు పెంచుకోవాలి.
ఇక్కడ ఇల్లు, ఇక్కడ చెట్లు. ఇంటి ఆవరణలో చెట్లు పెంచుకోవాలి. ఇక్కడ చూడండి, నేను రాసిన వాక్యాలు ఒకసారి. ఆవు మరియు కుక్క సాధు జంతువులు. రాత్రిపూట బయటకు వెళ్ళినప్పుడు కర్ర, చెప్పులు తీసుకెళ్ళాలి. సాయంత్రం చెట్ల కింద బండలపై కూర్చుంటారు. మా ఊర్లో ఇల్లు, గుడిసెలు ఉన్నాయి. ఇంటి ఆవరణలో చెట్లు పెంచుకోవాలి. నెక్స్ట్, చలిమంట ముందర ఉన్న బాలుడికి పక్కన నిలబడ్డ తండ్రికి మధ్య సంభాషణ రాయండి. ఇక్కడ చలిమంట దగ్గర బాలుడు ఉన్నాడు కదా, తండ్రి పక్కన నిల్చున్నాడు కదా, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో రాయండి. ఫస్ట్ బాలుడు అడుగుతున్నాడు, నాన్న చలిమంట ఎందుకు వేస్తారు? చలిమంట ఎందుకు వేస్తారు? ఇప్పుడు వాళ్ళ డాడీ చెప్తున్నాడు, చలి కాలంలో మన శరీరాన్ని చలి నుండి రక్షించుకోవడానికి అయితే సరే, మనం మన శరీరాన్ని రక్షించుకోవడానికని చెప్పింది కరెక్టే. మరి జంతువులను ఎవరు రక్షిస్తారు? మనమైతే మంచిగా రక్షించుకుంటాం కదా, మరి జంతువులను ఎవరు రక్షిస్తారు? అయితే కాలానుగుణంగా ఏం చేస్తాయి అవి? వాటి శరీరం నుండి వేడిని ఉత్పత్తి ఇక్కడ పావొత్తు, ఇక్కడ తావొత్తు. ఉత్పత్తి ఇక్కడ రాస్తాను. తాకి పావొత్తు, తావొత్తు. ఉత్పత్తి చేసుకుంటాయి. అయితే శరీరం అనేది అన్ని కాలాలకు అనుగుణంగా ఉంటుంది. మనం కుక్కని చూడండి, ఒక్కొక్కసారి ఇట్లా బాడీని మొత్తం దులుపుకొని కదులుతూ ఉంటుంది. అది అప్పుడు వేడిని అనేది ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ విధంగా ఏ కాలానికి అనుగుణంగా జంతువులు వాటి శరీరాన్ని అనువుగా మార్చుకుంటాయి. నెక్స్ట్, బాలుడు ఏమన్నాడు? ఇప్పుడు మంట వేసుకున్నాం కదా, మంట కాకుండా ఎలా కాపాడుకోవచ్చు? మనం ఇప్పుడు చలిమంట కాగుతున్నాంగా, ఈ మంట లేకపోతే ఇంకా ఎలాగైనా కాపాడుకోవచ్చా అని అప్పుడు తండ్రి చెప్తున్నాడు. ఏమని? ఉన్ని దుస్తులు ధరించడం వలన, ఉన్ని దుస్తులు మీన్స్ ఉన్ని దుస్తులు అంటే రగ్గులు, స్వెటర్లు, ఇంకా మంకీ క్యాప్స్ ఉంటాయి కదా, మంకీ క్యాప్స్ ఇంకా ఉంటాయి. ఇవి ధరించడం వలన ఇట్లా కూడా మనం కాపాడుకోవచ్చు మన శరీరాన్ని. చూడండి, వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో.
నాన్న చలిమంట ఎందుకు వేస్తారు తండ్రి? చలికాలంలో మన శరీరాన్ని చలి నుండి రక్షించుకోవడానికి. మరి జంతువులను ఎవరు రక్షిస్తారు? అవి వాటి శరీరం నుండి వేడిని ఉత్పత్తి చేసుకుంటాయి. మంట కాకుండా ఎలా కాపాడుకోవచ్చు? ఉన్ని దుస్తువులు, రగ్గులు, స్వెటర్లు, మంకీ క్యాపులు ధరించడం వలన. ఓకేనా పిల్లలు? ఇది సంసిద్ధత పాఠం 9 చలిమంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.